హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీతో 4 రోజులు రన్ అనేది నిన్నటితో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు భయ్య. మరి ఈ రోజు 5వ రోజులోకి అడుగుపెట్టాడు, మండే టెస్ట్లోకి అడుగుపెట్టాడు. మరి ఈ రోజు అసలు ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ రావచ్చో తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు 4వ రోజు మన రామ్ చరణ్ బద్దలు కొట్టిన రికార్డుల గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 4 రోజుల్లోనే 104 కోట్ల వరకు ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ కలెక్షన్స్ రాబట్టి 100 కోట్లు షేర్ కొట్టడం ఎంత ఈజీయా అనే విధంగా కొట్టి చూపించాడు భయ్య. అది కూడా మిక్సిడ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టాడంటే అది కేవలం రామ్ చరణ్కే సాధ్యమైంది భయ్య. ఎందుకంటే ఈ పెద్ద సినిమా చూసిన తర్వాత డైరెక్టరు ఏమీ హెల్ప్ అవ్వలేదు, హీరోయిన్ ఏమీ హెల్ప్ అవ్వలేదు, ఆ పెద్ద కాస్టింగ్ ఉన్నారు కదా వాళ్ళు కూడా పెద్ద ప్యాడింగ్ ఏమీ ఇవ్వలేదు భయ్య. కొద్దో గొప్ప ఏఆర్ రెహమానే ఈ మూవీకి బీజిఎం ద్వారా కొంచెం ప్లస్ అయ్యాడు తప్ప మిగిలిందంతా వన్ మ్యాన్ షో చూపించాడు భయ్య రామ్ చరణ్. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు వచ్చిన షేర్తో టాప్ 3లో పెట్టాడు భయ్య. 4వ రోజు టాలీవుడ్లో అత్యధిక షేర్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు అంటే పుష్ప 2 ఫస్ట్ ప్లేస్లో ఉంది, సీక్వెల్ 28 కోట్ల వరకు షేర్ రాబట్టింది, కల్కి ఉంది 26 కోట్ల వరకు షేరు 4వ రోజు రాబట్టింది. ఇక థర్డ్ ప్లేస్లో పెద్ది ఉంది భయ్య, 20 కోట్ల పైన షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక 4th ప్లేస్లో సలార్ ఉంది భయ్య, ఈ మూవీ అయితే 2023లో 18 కోట్ల వరకు షేర్ రాబట్టింది 4వ రోజు. ఇక RRR 22వ సంవత్సరంలో 17.7 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది భయ్య. మరి ఈ టాప్ 5లో ఉన్న సినిమాలన్నింటిలో అతి తక్కువ టాక్ వచ్చిందంటే ఆ సినిమాలతో పోలిస్తే పెద్దికే భయ్య. మిగిలిన సినిమాలన్నింటికి కూడా యునామినస్ టాక్ అనేది వచ్చేసింది. పెద్దికి ఓ మిక్స్డ్ టాక్ వచ్చిన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్స్ అయితే రామ్ చరణ్ ఎర్రకొడేస్తున్నాడు భయ్య. మరి ఈ విధంగా దాదాపుగా వరల్డ్ వైడ్గా 4 రోజులకి 292 కోట్లు అయితే ఈ మూవీ రాబట్టింది భయ్య. ఇక 5వ రోజు ఈ రోజు మండే అసలు ఎంతవరకు గ్రాస్ రాబట్టొచ్చురా అంటే ఈ మూవీ మండే టెస్ట్లో పాస్ అవ్వాలంటే భయ్య దాదాపుగా 12 కోట్ల వరకు షేర్ను 30 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది భయ్య. ఆ విధంగా రాబడితేనే ఈ మూవీ అయితే మండే టెస్ట్లో పాస్ అయ్యి బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తుంది భయ్య. అయితే ఈ మూవీకి ఏమైనా మైనస్ ఉందంటే భయ్య హిందీలో అంత ఎక్కువ కలెక్షన్స్ అయితే రావట్లేదు. ఇక తమిళనాడు కేరళలో అయితే అప్పుడే పడుకుంది భయ్య. కర్ణాటకలో శివన్ ఉన్న కర్ణాటక లాంగ్వేజ్ సినిమాకి అసలు కలెక్షన్స్ రావట్లేదు. డైరెక్ట్గా కర్ణాటకలో తెలుగులో రిలీజ్ చేసిన ఈ పెద్దికి మూవీకి మాత్రమే కొద్ది గొప్ప కలెక్షన్స్ అయితే వస్తున్నాయి భయ్య. ఇక ఓవర్సీస్లో కూడా అంత అద్భుతంగా ఏమీ కలెక్షన్స్ అయితే రావట్లేదు. అంటే ఫైనల్గా ఈ మూవీ కలెక్షన్స్ తెలుగు నుండే రాబడుతుంది. అయితే తెలుగు నుండి ఈ మూవీకి డే 5 దాదాపుగా 20 కోట్ల పైన గ్రాస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఒక 25 కోట్ల వరకు టచ్ చేసినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విధంగా వరల్డ్ వైడ్గా 30 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. మరి ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కువగానే ఉంటే ఈ లెక్క పెరిగినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి రేపు అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మనమైతే మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం భయ్య. అయితే మీ ఒపీనియన్ ప్రకారం అసలు 5వ రోజు ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ రావచ్చు, అదేవిధంగా మండే టెస్ట్లో పాస్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య.